మరియు పరలోకము తెరవబడి ఉండుటయు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు ఏం జరిగించుచున్నాడు? యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవ్వనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 14 వచనాల వరకు చదువుకోవటం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మనము ఈ వాక్యాలను మరి వినటానికి దేవుడు మనకు యోగ్యతను కలుగు చేశాడు. అయితే దేవుడు మరి కిందటి వారము మనము 19వ వచనంలో ఏం చెప్పుకుంటున్నామంటే, మొదటి నుంచి మరి 7 వచనాల వరకు ఇంచుమించు ప్రభువును స్తుతించండి అని వాక్యము 4 సార్లు రాయబడి ఉంది. ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి అని. ఎప్పుడైతే ప్రభువును స్తుతించండి అని ఒక దూత పరలోకంలో కేక వేస్తున్నదో, 4వ వచనం చూడండి. 4వ వచనం 19 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్తుతించండి అని వాళ్ళు కూడా అన్నారంట. దేవుని స్తోత్రం కలుగును. వాళ్ళందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట సాగిల పడుతున్నారు. ఈ 4 పెద్దల గురించి 24 పెద్దల గురించి మరి మనము 4వ అధ్యాయం నుంచే చదువుకొస్తున్నాం కదా. మరి ఎక్కడ చూసినా వారు ఏం చేస్తూ ఉంటారు అంటే సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ 24 పెద్దలు చేసిన ఇంకొక పని ఒకటి ఉంది. భూమి మీద ప్రార్థించిన వారి ప్రార్థనలన్నీ కూడా ఆ 24 పెద్దల చేతిలో 24 పెద్దల చేతిలో ఉన్న సువర్ణ పాత్రలు 24 పాత్రలు ఉన్నాయి. ఈ 24 పాత్రల్లో మరి భూలోకంలో అందరూ చేసిన ప్రార్థనలు వారి యొక్క పాత్రల్లో పట్టుకుని దేవుని పాదాల ముందు ఏం చేస్తున్నారు? వాళ్ళు పెడుతున్నారు. దేవుని పాదాల ముందు పెడుతున్నారు. అంటే జాగ్రత్తగా వినండి. 24 పెద్దల గురించి మరి పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేశాడు. వారి గురించి బైబిల్ గ్రంథంలో చదివిన ప్రకటన గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడిందో అన్నిసార్లు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? సాగిల పడుతున్నారు. ఏం చేస్తున్నారు? సాగిల పడుతున్నారు. పరలోకంలో ఉన్నారు అని అంటే, దేవుని పక్కనే ఉన్నారు అని అంటే, వారి సింహాసనాలు దేవుని పక్కనే వేయబడ్డాయంట. ఇప్పుడు సాధారణంగా ఒక అధికారి పక్కన కుర్చీ వేసామంటే సమాన హోదా అయి ఉంటుంది కదా, లేదా సమాన హోదా అయినా అయి ఉంటుంది, లేదా సమాన గౌరవం ఇవ్వబడుతుందని అయి ఉంటుంది కదా. మరి సమాన గౌరవం ఇవ్వబడుతూ ఉన్నప్పుడు వారికి ప్రభు ఎదుట సాగిల పడవలసిన అవసరం ఏముంది? కానీ వారి పని ఏమిటి? అందరూ చేస్తున్న ప్రార్థనలు తీసుకురావాలి, ప్రభు పాదాల దగ్గర పెట్టాలి, సాగిల పడాలి. ఇంకింతే వాళ్ళ పని. వారు పరలోకంలో సింహాసనాల మీద కూర్చుంటూ వారయ్యుండి దేవుని పాదాల దగ్గర సాగిల పడే అవసరం వారికే ఉంటే, భూలోకం మీద ఉండి ఇక మన ముగింపు దినములు ఎప్పుడో ఏంటో తెలీదు. ఒకవేళ అదే కానీ అయితే నీ విశ్వాసాన్ని బట్టి, నీ క్రియలను బట్టి నీవు పరలోకం వెళ్తావో లేదో నువ్వే తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు దేవుని పాదాల దగ్గర సాగిల పడవలసిన అవసరం ఎంత ఉందో ఆలోచించు. నాకు కానీ నీకు కానీ అర్థమవుతుందా దేవుడు చెప్తున్న మాట? చాలా నెమ్మదిగానే వినండి, కొంచెమే వినండి, నెమ్మదిగానే వినండి. ఎందుకంటే ఈరోజు రొట్టె తీసుకునే ముందు నీవు రొట్టె ఎదుట ఎలాగ సాగిలపడి తీసుకుంటావో, అసలు రొట్టె నిబంధన దేనికి? ఆయన శరీరంలో మీరు పాలు పంపులు పొందటానికి. ఇప్పుడు ఆ 14వ వచనం చూడండి. పరలోకమందున్న సేనలు, పరలోకమందున్న సేనలు. ఈ సేనలు ఎక్కడి నుండి వచ్చాయి? సేనలు అనగా ఎత్తబడిన వారము. దేవుని స్తోత్రం. ఎత్తబడిన వారందరూ ఒక గొప్ప సైన్యముగా
ఎలాగ ఏం బట్టలు ధరించుకున్నారటండి? శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములకి ఆయనను వెంబడిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన సింహాసనం మీద కూర్చుంటే వీరందరూ సింహాసనం ఎదురుగుండా ఉండి ఆయన ఆరాధిస్తారు. ఆయన బయలుదేరితే ఆయన వెనక వీరు కూడా బయలుదేరుతారు. గొప్ప సేనగా మనం ఉండబోతున్నాం. అసలు అట్టి యోగ్యత వచ్చే వరకు రావాలి అంటే మనము దేవుని ఎదుట ఎలా సాగిలపడాలి అన్న విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకుని ముందుకు కొనసాగాలి కదా. దేవుని స్తోత్రం కలుగున. ఇప్పుడు చూడండి, ఆయన ఎలా బయలుదేరాడట? పరలోకం తెరవబడిపోయిందంట. అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడిందంట. దాని మీద కూర్చుండువాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఒకసారి 6వ అధ్యాయానికి రండి. ఒకసారి ప్రకటన 6వ అధ్యాయానికి. మీరు మొదటి నుంచి విన్నారు కాబట్టి మీకు మరి వెనకటి పాఠం కూడా మీకు ఒకసారి గుర్తు చేయాలి. 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇయ్యబడింది. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. జయించుచు దేనికి వెళ్ళాడంట? జయించుటకు బయలు వెళ్ళెను అనే జయశాలిగానే పైన కిందన రాసి ఉంది. అయితే ఈ తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తి, ఆ తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తి ఒకరేనా అంటే ఒకరు కాదు. అది దేవుని ఉగ్రతలలో 7 ముద్రలు విప్పినప్పుడు, ఆ ముద్రలలో ఒక ముద్ర విప్పినప్పుడు వచ్చినవాడు. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రె పిల్ల అనగా ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. ఆ గొర్రె పిల్ల అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అతడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎట్లా తెలిసింది? 5వ అధ్యాయంలో గ్రంథాలు విప్పబడడానికి గ్రంథాలకు ముద్రలు వేసి ఉంటే, ఈ ముద్రలు వేయటానికి ఎవరు యోగ్యులు అని అంటే పరలోకంలో ఎవరు ముందుకు రాలేదంట. అప్పుడు గొర్రె పిల్ల ముందుకు వచ్చిందంట. ఆ గొర్రె పిల్లకే అట్టి యోగ్యత ఉంది అని చూడండి 3వ వచనం చూడండి. అయితే పరలోకముగా 5వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వరికి శక్తి లేకపోయింది. ఆ గ్రంథం విప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడెవడు కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన అంటే దావీదు వంశములో నుండి వచ్చిన మరి ఒక యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఎవరు అని కిందకు చదివితే గొర్రెపిల్ల 7 కొమ్ములు గలదై. చూడండి, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండినా యేసయ్య మన కొరకు ఏం చేయబడ్డాడు? ఈ భూమి మీదకి వచ్చి వధింపబడ్డాడు. ఏం చేయబడ్డాడండి? వధింపబడిన గొర్రెపిల్ల ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడు. నీ కొరకు వధింపబడ్డ దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అతడు ఎలా వెళ్ళాడంట వదకు? గొర్రె పిల్ల వెళ్ళినట్టుగా మన కొరకు శ్రమలు అనుభవించటానికి, బలి అవ్వటానికి వెళ్ళాడు. కాబట్టి పరలోకంలో అతనిని దేంతో పోల్చారు? గొర్రె పిల్లతో పోల్చారు. అంటే గొర్రె పిల్ల ఇప్పుడు గ్రంథములు విప్పబడుటకు యోగ్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యోగ్యుడు. దేవుని స్తోత్రం కలుగు. ఇప్పుడు ఈ ముద్రలు విప్పుతూ ఉంటే ఆ ముద్రలు విప్పడానికి ఎవరికి అధికారం వచ్చిందంట? ప్రభువైన యేసయ్యకు అధికారం వచ్చింది. ఇదిగో ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పాడు. దేవుని స్తోత్రం. మొదటి దానిని విప్పాడు. ఇప్పుడు గ్రంథములు ముద్రలు విప్పే అధికారం ఎవరికి ఉందండి? యేసయ్యకు ఉంది. మరి గొర్రె పిల్ల ముద్ర విప్పినప్పుడు బయటకు వచ్చిన గుర్రము, ఆ గుర్రము మీద ఉన్నవాడు అతడు యేసుక్రీస్తు కాదు. అది అందుకుని మీకు తెలియచెప్తాను. అక్కడ ఎవరు వచ్చారు? క్రీస్తు విరోధి బయలుదేరాడు అనమాట. ఎందుకట? అందరినీ జయించి అందరినీ నాశనం చేయటానికి. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క నాశనాన్ని తెస్తుందండి. అక్కడ మీరు ఆ వాక్యాలు చదివినప్పుడు మీరు వినే ఉంటారు. మొదటి గుర్రము తెల్లని గుర్రము, 2వ గుర్రము ఎర్రని గుర్రము, 3వది నలుపుది. ఇట్లాంటివన్నీ రంగురంగుల గుర్రాలు నాశనం చేయడానికి వచ్చాయి. కాబట్టి నాశనం చేయడానికి బయలుదేరిన ఆ తెల్లని గుర్రము, దాని మీద ఉన్న వ్యక్తి యేసయ్య కాడు అక్కడ. కానీ ఇక్కడ
పరలోకం తెరవబడి పరలోకంలో నుండి వస్తున్నాడు. ఇది దేవుని స్తోత్రం కలుగున. పరలోకం తెరవబడి పరలోకంలో నుండి వస్తున్న గుర్రం చూడండి ఇది. మరియు పరలోకం తెరవబడి ఉండటయు చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు. అక్కడ రాసి ఉందా? తెల్లని గుర్రం మీద కూర్చుండి ఉన్నవాడు 6వ అధ్యాయంలో రాసి ఉందా? అతడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని రాసి ఉందా? లేదు. అతడు జయించుటకు బయలుదేరాడు, అంతే. అతడు జయించుటకు బయలుదేరాడు. అతడు చూడండి ఇక్కడ రాసి ఉంది, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, అనునామము గలదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన నామము ఏ నామం అంటండి? నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం కలుగు. ప్రభువు నమ్మకమైన వాడు, ప్రభువు సత్యవంతుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కాబట్టి అతను నమ్మిన వారు ఎట్లా ఉండాలి అంటే నమ్మకమైన వారుగా ఉండాలంట. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలి? నమ్మకమైన వారు. ఉంటున్నావా నమ్మకమైన వారుగా? నేను ఉంటున్నానా నమ్మకమైన దానిగా? అతని పేరే నమ్మకమైన వాడు అంట. అతని పేరుకు ఎన్ని పేర్లు ఉన్నాయో ఆయన పేరుకు కదా. యేసుక్రీస్తు అంటే చెప్పుకునే 2 అర్థాలే కాదు, ఆయన నమ్మకమైన వాడంట. ఆయనకు ఉన్న ఒక్కొక్క గుణమును బట్టి ఒక్కొక్క పేరు ఉంది ఆయనకు. ఆయన కనికరం చూపిస్తాడు కాబట్టి కనికర సంపన్నుడు అని ఆయనకు పేరుంది. అట్లనే ఆయన నమ్మకమైన వాడంట. అంటే నమ్మకానికి ఆయనే నిధి, ఆయనే పెన్నిది, ఆయనే సన్నిధి కదా. ఆ నమ్మకము మరి ఆయన మనల్ని నమ్మితే మరి మనం ఆయనను నమ్ముతున్నామా లేదా? మామూలుగా అందరికీ చెప్తున్నాను, నేను యేసయ్యను నమ్ముకున్నానండి అని చెప్తున్నాను. సరే, నమ్ముకొని ఏం చేస్తున్నావు? నమ్ముకొని ఏం చేస్తున్నావు? నమ్ముకొని ఎలా జీవిస్తున్నావు అని అంటే మన జీవితంలో ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. నమ్ముకొని ఏం చేస్తున్నావు? నమ్ముకొని ఆయన కొరకు ఏం జయించావు చెప్పు? నమ్ముకొని ఆయన కొరకు ఏం శోధనను జయించావు? లేకపోతే నమ్ముకొని ఆయన కొరకు ఏం చేయడానికి సిద్ధపడ్డావు? నమ్ముకొని ఆయన కొరకు ఏం వదులుకోవడానికి సిద్ధపడ్డావు? నమ్ముకొని ఆయన కొరకు ఏం నేర్చుకోవడానికి సిద్ధపడ్డావు? ఇదిగో పరలోకంలో ఉండవారికి ఎలాంటి వస్త్రాలు ఇవ్వబడుతున్నాయంటే తెల్లని శుభ్రమైన వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. అంటే శుభ్రమైన అంటే అర్థం ఏంటి? కడగబడినా ఉతకబడినా అని అర్థం కదా. శుభ్రము చేయబడినా అని కదా అర్థం. తెల్లని వస్త్రాలు అంటే తెల్లని వస్త్రం మీద మరి చిన్న డాగు పడినా ఏమవుతుందండి? తెలుస్తుంది, కనిపిస్తుంది ఖచ్చితంగా. అందుకని దేవుడు అంటున్నాడు, మచ్చైనను మరి ముడతైనను కళంకమైనను లేనిదిగా ఉండాలి సంఘము అని చెప్తున్నాడు. అంత పరిశుద్ధతలోనికి నీవు నేను ఎప్పుడు వెళ్తాం? ఇదిగో రాకడ వచ్చేస్తున్నది కదా. ఇంకనూ మనము దేవుడు అంటే ఒక ఉలిక్కిపాటు లేదు. అయ్యో, కొంతమంది జీవితాలలో ఆదివారం అంటే భారం అయిపోతున్నది, దేవుని ఆరాధించడం అంటే భారం అయిపోతున్నది. ఇవాళకి కూడా కనీసం నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు చేసుకునే కుటుంబ ఆరాధనే నీకు భారం అయిపోతున్నది. అసలు దేవుడే భారం అయిపోతే యెహోషువ ఏం చెప్పాడు ఆ ప్రజలందరికీ, ఇశ్రాయేలులందరినీ పిలిచి, యెహోవా భారమను మాట మీరు ఎత్తకూడదు, యెహోవా భారమను మాటే ఎత్తితే ఆయనే దీవించేవాడు గనుక మరి ఆ భారమని ఎత్తితే మీరు ఏమవుతారు? శాపం పాలవుతారు, అపవాది మిమ్మల్ని ఆడుకుంటుంది అని చెప్పాడు అక్కడ. అయితే క్షేమాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం భరించలేకపోతున్నామంటే మనల్ని దేవుడు ఎట్లా భరిస్తున్నాడు అసలు? ఆయనే భారం అనుకుంటే మనం ఆయన విషయంలో ఎలాగ నమ్మకమైన వారం ఉన్నాము? ఆయన అంట మనమంట నమ్మకమైన వారము కాకపోయినా కూడా ఆయన ముందు మనల్ని ప్రేమించాడంట. దేవుని స్తోత్రం కాదు. కాబట్టి ఆయన ప్రేమ మనకి ఎట్లా ఉన్నది అంటే ఒక చిన్న చూపుగా ఉన్నది. ఆయన చేసిన త్యాగం ఎట్లా ఉన్నదంటే చిన్న చూపుగా ఉన్నది. ఈవేళ యేసయ్య సిలువలో రక్తం కార్చి మరణం పొందాడు, నీ కొరకు రక్తం కార్చాడు, అదే ఈరోజు రొట్టెగా ద్రాక్షరసంగా తీసుకుంటున్నావు అని అంటే భయము లేదు ఎంతోమందికి. అసలు దాని కొరకు ప్రార్థన పూర్వకంగా రావాలనే స్థితి లేదు కొంతమందికి. ఇవాళ ఈ సంఘమే కాదు, ఏ సంఘం, కొన్ని సంఘాలలో అసలు రొట్టె ద్రాక్షరసం అంటే ఆ టైంకి వెళ్ళి తీసుకునే సందర్భాలు కూడా చాలామంది జీవితాల్లో ఉన్నాయి తెలుసునా. ఎందుకనంటే అది తీసుకుంటున్నానా లేదా అన్నదే విధిగా చూసుకుంటున్నారు తప్ప అసలు అది తీసుకుంటే నేను ఎట్లా చేయాలి, అసలు అది తీసుకోవడానికి నేను ఎలా సిద్ధపడాలి. కొన్ని సంఘాల్లో అయితే ఆల్ నైట్ ప్రేయర్ చేస్తారు ముందు రోజంతా. ఏం చేస్తారు చెప్పాలి మీరు? అంటే ఏంటో అది ఇంగ్లీష్ కదా, ఇది తెలుగులో చెప్పండి ఏంటది? మొత్తం రాత్రంతా దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొత్తం రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపి ఉదయాన్న రొట్టెని తీసుకుంటారు. ఎందుకో తెలిసిన, ఎవడు అయోగ్యముగా తీసుకునో వాడు శాపగ్రస్తుడు అవుతాడు అన్న మాటకు భయపడి తీసుకుంటారంటే, అన్న మాటకు భయపడి అలా తీసుకుంటారు. కానీ మన సంఘాన్ని కట్టి వెసులుబాటు లేకపోయినా
మరి ఏ రీతిగా సిద్ధపడి వస్తున్నావో, ఎప్పటికిప్పుడు ఇంకా దేవుని సన్నిధికి రావాలి అని అంటే నీలో ఒక ఉలికిపాటు లేదు అని అంటే, రొట్టె ద్రాక్ష రసం రోజు కూడా మనం ప్రభు సన్నిధికి ఆలస్యం అవుతాము అని అంటే దాని గురించి నీకు ఎంత భయభక్తులు ఉన్నాయి, ఎంత అలర్ట్నెస్ ఉంది, ఎంత అదంటే ఎంత ఉలికిపాటు ఉంది, అదంటే ఎంత నిబద్ధత ఉంది, అదంటే ఎంత నమ్మకంగా వస్తావున్నావు నువ్వు అనేది ఆలోచిస్తే ఇంకా మనకి దాని యొక్క వేడి మనకి ఇంకా అర్థం కాలేదు. ప్రభువు నమ్మకమైన వాడట, సత్యవంతుడు. నువ్వు నమ్మకంగా ప్రేమిస్తున్నావా లేదా, నువ్వు సత్యంగా అంటే నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అని ప్రభు అడిగితే నీ దగ్గర సమాధానం ఎలాగొస్తుంది. రాత్రి వాక్యం ఏమిటో తెలుసా? విశ్వాసము మాత్రమే కాక క్రియలు కూడా ఉంటేనే నిన్ను నీతిమంతుడిగా తీరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమిటి? విశ్వాసం మాత్రమే కాక క్రియలు కూడా ఉంటేనే. యాకోబు రాసిన పత్రికలో ఉంది ఆ మాట కదా. ఎలాగండి చెప్పండి అమ్మా, చెప్పాలా? 6:30 7 అయిందా? 7 గంటలకు కూడా పడుకుంటామా? 7 గంటలకు కూడానా? వినండి, విశ్వాసం మాత్రమే కాక ఏముండాలంటండి? క్రియ కూడా ఉండాలంట. ఆ మాటకు దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రభువు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. వినండి, వింటున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువు సిలువలో రక్తం కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ రక్తాన్ని నేను ఒప్పుకుంటే, ఆ రక్తము ఆ నామములో నేను బాప్తిసం తీసుకుంటే నేను పరలోకం వెళ్తాను అన్నది నిజమేనా కాదా? చెప్పాలి, నిజమేనా కాదా? నిజమే. అంటే ఇది సత్యము. దాన్ని నువ్వు గట్టిగా నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను. ఆ గట్టిగా నమ్ముతున్నావు అంటే నీకు విశ్వాసం బాగా ఉంది. విశ్వాసం బాగా ఉంది కాబట్టి ఆ విశ్వాసం ఉంటే నువ్వు పరలోకి వెళ్ళిపోవు. దానికి తగిన క్రియ చూపించాలంటండి. దేవుని స్తోత్రం. దానికి తగిన క్రియ చూపించాలంటే ఏది? ఆయన గురించి నీకు ఆతృత, ఏది అందుకోవాలనే ఆశ, ఏది దేవుని వాక్యం అంటే పరుగులాట, దేవుని వాక్యం అంటే వెతుకులాట, దేవుని సన్నిధి అంటే ఆతృత, దేవుని నామంలో ఉపవాసం ఏది, దేవుని నామంలో ప్రార్థన ఏది, దేవుని నామంలో మరి ఆయనతో గడపడం ఏది, ఆయన గురించి నువ్వు వదులుకోవటం ఏది, పొందుకోవటం ఏది, ఇవన్నీ కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ క్రియలేవి. క్రియ లేకపోతే మనము ఎక్కడికి చేరమంటండి? పరలోకము చేరమంట. దేవుడు ఒక చోట చెప్తున్నాడు, నీవు కొలిసిన కొలత చొప్పునే నీకును. మరి దేవునికి నువ్వు ఎలాగో కొలుస్తున్నావో నీ ప్రేమను, దేవునికి మన యొక్క కష్టార్జితాన్ని కానీ లేకపోతే మన యొక్క శరీర బలమును కానీ ఎలాగ కొలుస్తున్నామో, మన సమయాన్ని ఎలా కొలిచిస్తామో, ఆయనకు ఎలా కొలుస్తున్నావో అలాగే నీకు కూడా కొలవబడుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యాలు అసలు ఎక్కడున్నాయో మనకు తెలుసా? ఆ వాక్యాల భారం ఏమిటో తెలుసా? అసలు ఆ వాక్యాల అర్థం ఏమిటో తెలుసా? నువ్వెంత కొలుస్తున్నావు చెప్పు? దేవునికి ఎంత కొలుస్తావు అంతే నీకు కూడా కొలవబడుతుందట. నీకెంత కావాలి కొలత, అయితే అంతగా కొలువు నువ్వు కూడా. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఏమని చెప్తుందండి? నీవు ఎలా కొలుస్తావో, నీవు కొలిచిన కొలత చొప్పునే నీకు కూడా ఏమవుతుందంటండి? కొలవబడుతుంది అంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారు ఎప్పుడైనా? ఎంత ఇచ్చావో అలాగే మళ్ళీ తిరిగి. అర్థమైందండి? ఇప్పుడంటే డబ్బులకి ఇంకొంచెం పొడుగు తగిలించి వడ్డీ తీసుకుంటున్నాము. అలా కాకుండా ఏ ఒప్పులు అనుకోండి, ఎలాగ కొలుస్తావు, ఏ డబ్బాతో కొలుస్తావు, ఏ కొంచెంతో కొలుస్తామో అదే అంతే కొలత మళ్ళీ మనకు ఎలాగైతే ఇస్తారో అలాగే దేవుడు అంటాడు, నువ్వు కొలిచిన కొలత చెప్పునే. నీ సమయాన్ని ఎలా కొలుస్తున్నావో చెప్పు, నీ కష్టార్జితాన్ని ఎలా కొలుస్తున్నావో చెప్పు, నీ యొక్క భక్తిని ఎలాగ దేంతో కొలిసి వేయమంటావు చెప్పు. దేవుడు నీకు ఏ కొలతతో కొలవాలి చెప్పు. దేవుడు ఏ కొలతతో కొలవాలని నువ్వు కోరుకుంటున్నావో చెప్పు. ఒకసారి దేవుడు ఇక్కడే వాక్య పరిచయం చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమన్నా తెలుసా? దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాలి అని నువ్వు అనుకుంటున్నావో అంతగా నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? తగ్గించుకోవాలి అనంట. అంటే నన్ను ఎంతగా హెచ్చించాలని నువ్వు అనుకుంటున్నావో అంతగా నువ్వు సాగిలపడాలి ఆయన దగ్గర. సాగిలపడడం అంటే ఏమిటి? ఆయన ఎదుట మరి నమ్మకాన్ని ప్రదర్శించడం కదా, నమ్మకాన్ని చూపించడం కదా, విశ్వాసాన్ని చూపించడం కదా, క్రియను చూపించడం కదా. ఆయన ప్రేమిస్తున్నావు అనడానికి ఒక తార్కాణం ఏది? ఆయన నేను ప్రేమిస్తున్నాను కనుక ఇలా మారాను, ఆయన ప్రేమిస్తున్నాను కనుక నా పద్ధతిని ఇలా మార్చుకున్నాను, ఆయన ప్రేమిస్తున్నాను కనుక నా టైం టేబుల్ మార్చుకున్నాను. ఎలాంటి వారైనా క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వారి యొక్క జీవన ప్రణాళిక మారిపోద్ది కదండి. అవునా? మారిపోద్ది లేదా? మారిపోద్ది. అంతే. నేను అప్పుడు కూడా 7 గంటలకే లేస్తానండి, అప్పుడు కూడా 8:30కే లేస్తాను, ఇప్పుడు కూడా 8:30కే లేస్తాను అని అంటే అయ్యే పని కాదు. నీవు వేకువజామున తెల్లవారిన దేవుని సన్నిధిలో మోకరించు వాడు అయ్యి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగు. అదే నీ చుట్టూ దేవుడు వేసే కంచె.
దేవుని సన్నిధిలో మోకరించడానికి నువ్వెంత తహతహలాడుతున్నావో అదే క్రియ. అతడు ఎవరంటే నమ్మకమైన వాడంట. దేవుని స్తోత్రం కలుగును. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంత నమ్మకంగా మారగలుగుతున్నామా? నాకు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా నేను నమ్మకంగా ఆయన ఎదురుగుండా కనపడగలుగుతున్నానా? అలా కనబడకపోతే మీరు కూర్చొని ఆలకిస్తున్నారు సరే, నేను నిలబడి చెప్పినందుకు నేను వెళ్తానా పరలోకమనంటే క్రియలు కనిపించకపోతే నేను వెళ్ళడానికి లేదు అసలు. దేవుని స్తోత్రం, వెళ్ళడానికి లేదు. అతడు ఎందుకంటే నమ్మకమైన వాడు. అతడు దేన్ని చూస్తాడు అంటే నమ్మకత్వాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడండి? నమ్మకత్వాన్ని చూస్తాడు. పైగా ఈరోజు రొట్టె తీసుకుంటున్నావు. రొట్టె ఎవరికి ఇస్తారు? బాప్తిసం తీసుకున్న వారికి లెక్క, అంతే కదా. నేను బాప్తిసం తీసుకున్నాను అని అంటే నేను ఇచ్చివలసిందే. అంతేగాని నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావా లేదా, నిజం చెప్పు అని అడగడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఎలాగో ఉన్నావు లేనిది అనేది ఎవరు లెక్క చెప్పాలి? నీవే లెక్క చెప్పాలి. ఎవరు లెక్క చెప్పాలి? నీవే లెక్క చెప్పాలి. నీవు నమ్మకంగా ఉన్నావో లేదో ఆయన ఎదుటే ఎవరు లెక్క చెప్పాలి? నువ్వే లెక్క చెప్పాలి. ఆ లెక్క నీకు దేవునికి సంబంధించింది కాబట్టి నీవు బాప్తిసం తీసుకున్నావంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయాలి? ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఆయన పేరేం పేరంట? నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మకమైన వాడు. అయితే నమ్మకంగా వచ్చి తీసుకుంటావా? ఈరోజు ఎలా తీసుకుంటావో ఒకసారి పరిశీలించుకో. ఆయన పేరు సత్యవంతుడంట. ఏం పేరు అది? ఏం పేరు? సత్యవంతుడు. ఆయన పేరు సత్యవంతుడట. మరి ఎంత సత్యంగా తీసుకుంటావో, ఆయన ఎదుటి ఎంత సత్యంగా ఉన్నావో. బాప్తిసం రోజు ఏదైతే ఈరోజు రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి నీకు ద్వారం తెరిచింది ఏమిటి? బాప్తిసం, అంతే కదా. లేకపోతే ఎవరు కదా చెప్పాలి. అందరూ ఈ మాటకు రెస్పాండ్ అవ్వాలి. బాప్తిసం తీసుకోకపోతే ఎవరు? రొట్టె ద్రాక్షారసానికి దారి చూపించింది ఎవరు? బాప్తిసం కదా. మరి బాప్తిసం తీసుకున్న రోజు ఇదిగో నేను పలానాది మానేస్తున్నాను, నేను పలానా ప్రవర్తన మానేస్తున్నాను, పలానా అలవాటు మానేస్తున్నాను, నేను చేసిన ప్రమాణాలన్నీ కూడా ఎప్పటికీ నమ్మకంగా నిలబడ్డావా లేదా? ఆయన పేరు నమ్మకమైన వాడు. జాగ్రత్త. ఇప్పుడు మనం ఎవరిది తీసుకుంటున్నామంట? ఎవరి శరీరం తీసుకుంటున్నామంట? నమ్మకమైన వాని శరీరం తీసుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు? ఈరోజు మరి ముఖ్యంగా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నమ్మకమైన వాని శరీరం అది. నమ్మకమైన వాడు నీ కొరకు బలి అయితే అందువల్ల వచ్చింది అది ఆ నిబంధన. ఈరోజు నువ్వు తీసుకుంటున్నది ఒక పరిశుద్ధుని యొక్క శరీరం అండి, ఒక పరిశుద్ధుని యొక్క రక్తము. రొట్టె తీసుకుంటున్నాను, బిస్కెట్ తీసుకుంటున్నాను, అయిపోయింది మన పరిస్థితి. లోకంలో రొట్టె ఎలాగైపోయిందంటే బిస్కెట్ అయిపోయింది. లోకంలో ద్రాక్షరసం వెళ్ళిపోయి ఎలాగైపోయిందంటే ఒక కామన్, అది ఒక ద్రావకం అయిపోయింది అంతే. అదేనా తీసుకుని వెళ్ళిపోతున్నావు? అట్లా కాదు. నమ్మకమైన వాని శరీరం, నమ్మకమైన వాని రక్తం తాగుతున్నామండి మనం. ఎందుకో తెలుసా? నమ్మకం మనలోనికి రావాలి. దేనిస్తూ ఏమి రావాలండి? నమ్మకం మనలోనికి రావాలి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఎలాగ జీవించావో తెలియదు. ఆయన పేరు నమ్మకమైన వాడంట. ఆయన పేరు సత్యవంతుడంట. సత్యవంతుని శరీరం తింటున్నావు, జాగ్రత్త. నమ్మకమైన వాని శరీరం తీసుకుంటున్నావు, జాగ్రత్త. నమ్మకమైన వాడు నీ కొరకు రక్తాన్ని చిందిస్తే ఆ రక్తాన్ని ఈరోజు అవలేలాగా ఇలా నోట్లో పోసుకుంటున్నామా? మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనలో ఏం పెరగాలని దేవుడు చూస్తున్నాడంటే నమ్మకం పెరగాలి. దేవుని స్తోత్రం. ఆయనకు మాట ఇచ్చావా? ఇచ్చిన మాట ప్రకారం చావునకైనా సిద్ధపడతాను, కానీ నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను తొలగనన్న స్థితికి వచ్చేయాలి. దానియేలు చావునకైనా సిద్ధపడతాను, కానీ నేను ఇచ్చిన మాటను తొలగను అన్నాడా లేదా? వాళ్ళకి భయపడ్డా? లేదు. చావునకైనా సిద్ధపడతాను కానీ ఇచ్చిన మాట తప్పిపోనన్నాడు. అతడు నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం. నీవు దేవునికి ఏం మాట ఇచ్చావు? నీవు దేవునికి ఏమని ప్రమాణం చేసావు? అది నీకు వ్యక్తిగతం. అది ఈరోజు రొట్టె సంఘమునికి ఇవ్వబడుతుంది అంటే అర్థం ఏమిటి? సంఘంలో ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఇవ్వబడుతుంది. అవును కదా? అవును. వ్యక్తిగతంగా నీకు ఒకటి అక్కడ ఏర్పాటు చేసి ఉంచారు. వ్యక్తిగతం అది. ఇప్పుడు నువ్వు తీసుకుంటుంది వ్యక్తిగతం, నువ్వు ఆయనకి చెప్పాల్సిన లెక్క వ్యక్తిగతం. ఆయన నీ కొరకు చేసిన త్యాగం వ్యక్తిగతం. అర్థమవుతుందండి? భూమి మీద యేసుక్రీస్తు సర్వ పాప మానవాళి పాపము పోవటానికి ప్రక్షాళన కొరకు రక్తం చిందించాడు అన్నది తప్పనిసరి. ఓకే, ఇది ఒప్పుకుందాం. ఇది జనరల్ స్టేట్మెంట్. కానీ సర్వ మానవాళి అంటే అందులో నేను ఉన్నాను కదా. ఇప్పుడు నా మట్టుకు నేను ఆలోచిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో మరణించింది ఎవరి కోసం? నా కోసం. ఎవరి కోసం చెప్పండి? నా కోసం. నా కోసం అయినప్పుడు ఆ త్యాగం వ్యక్తిగతం అయిపోయింది కదా. నా కోసమే ఆయన చేశాడు. ఎందుకని? నేను నరకంలో ఉండకుండా ఉండాలని, పరలోక భాగ్యం నాకు దక్కాలని చేశాడు కదా. ఇప్పుడు త్యాగం వ్యక్తిగతమైనప్పుడు
నేను ఆయనకు వ్యక్తిగతంగా నమ్మకంగా ఉండాలా లేదా చెప్పండి? ఉండాలి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు, వినండి. ఇందులో మీరు ఎంతమంది అర్థం చేసుకోగలరో అపార్థం చేసుకోగలరో నాకు అనవసరం, కానీ ఆయన చెప్పమనేది నేను చెప్తున్నాను. ఒక స్త్రీ ఒక పురుషునికి ప్రదానం చేయబడినది. ఇప్పుడు ఆ స్త్రీ ఆ పురుషుని విషయంలో వ్యక్తిగతంగా నమ్మకంగా ఉండాలా, లేకపోతే తన ఇంటి వారందరి గురించి నమ్మకం గురించి ఆలోచించాలా? ఫస్ట్ ఎవరికి ప్రదానం చేయబడింది ఆవిడ? పురుషునికి. ఇప్పుడు ఎవరి విషయంలో నమ్మకం కలిగి ఉండాలి ఆవిడ? అంతేగాని వీధిలో ఉన్న ప్రతి మగవాని దగ్గర నేను నమ్మకంగా ఉన్నాను అని చెప్పనవసరం లేదు కదా. అవసరం ఉందో చెప్పండి? అవసరం లేదు. ఎవరికి ప్రదానం చేయబడ్డావో ఆయన విషయంలో మరి తూచ తప్పకుండా ఎట్లా ఉండాలంటే నమ్మకాన్ని ప్రదర్శించాలి, నమ్మకంగా ఉండాలంతే. అట్టి విషయంలో నువ్వు క్రమం తప్పితే ఏమవుతుంది అంటే పాపము అవుతుంది. అవునా? అవును. ఇప్పుడు ఈ త్యాగం ఏమిటి అంటే వ్యక్తిగతం. ఆయన వ్యక్తిగతంగా ఎవరిని నమ్మాడంటే నిన్ను నమ్మాడు. ఎవరిని చెప్పండి? నన్ను. ఇలా చెప్పండి, నన్ను నమ్మినప్పుడు నమ్మకం నేను మనుషుల దృష్టిలో ప్రదర్శించాలా, ఆయన దృష్టిలో ప్రదర్శించాలా? దృష్టిలో ప్రదర్శించాలి. అయితే ఆయన దృష్టిలో ప్రదర్శిస్తే మనుషుల దృష్టిలో నమ్మకంగా లేకుంటే సరిపోద్దా? కాదు. ఆయన దృష్టిలో నమ్మకాన్ని ప్రదర్శించిన వాడెవడో మిగిలిన అన్ని విషయాల్లో కూడా నమ్మకంగానే ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకనగా యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరిలో ఒకడు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడని దేవుని వాక్యం రాసి ఉంది. అవును, ఆత్మలో నువ్వు నమ్మకంగా ఉంటావా? అందరి విషయంలో నమ్మకంగా ఉంటావు. ఆత్మలో నువ్వు సత్యంగా ఉంటావా? అందరి విషయంలో సత్యంగా ఉంటావు. ఆత్మలో నువ్వు యథార్థంగా ఉంటావా? అందరి విషయంలో యథార్థంగా ఉంటావు. ఆత్మకు నువ్వు ప్రేమగా చూపిస్తావా? ఆత్మయున్న దేవునికి ప్రేమ చూపిస్తావా? అందరి విషయంలో కూడా ప్రేమ చూపిస్తావు. దేవుని స్తోత్రం. అన్ని విధాల అభివృద్ధి కోరుకుంటున్నాం బాహ్యంగా, కానీ దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో కూడా నువ్వు కూడా అభివృద్ధి చెందాలి అంటున్నాడు. ముందు నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందితే అన్ని విషయాల అభివృద్ధి నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు త్యాగం వ్యక్తిగతం అయిపోయింది. ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉండవలసింది ఎవరికి? ముందు దేవునికి వ్యక్తిగతంగా నమ్మకంగా ఉండాలి. ఏది దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను నమ్మకంగా ఉన్నాను ధైర్యంగా చెప్పొచ్చుద్దాం. అలా చెప్పగలిగితే నీకు తెల్లని వస్త్రం ఈరోజు ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. ఆ శానకి ఏమున్నదటండి? శుభ్రమైన, చెప్పాలి, శుభ్రమైన తెల్లని నారబట్టలు. నారబట్టలు అంటే అవి ఖరీదైనవి కదా, చాలా ప్రశస్తమైనవి, ప్రతిష్టాత్మకమైనవి, ఎన్నిక చేయబడ్డ ప్రత్యేకపరచబడ్డ వారికి ఇవ్వబడే వస్త్రాలు అవి. అటువంటి వస్త్రము నీకు ఇప్పుడే రిజర్వ్ అయ్యి ఉందని అర్థం. లేదు, దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను, ఆయన పరలోకం నన్ను తీసుకెళ్తాడని విశ్వసిస్తున్నాను, భూమి మీద కానీ ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆయన నామం వల్ల తప్ప మరి ఏ నామం వలన రక్షణ అనేది లేదు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నువ్వు గుండెలు బాదుకున్నా కూడా నీ జీవితంలో క్రియ లేకపోతే, అంటే ఆయన విషయంలో ప్రేమను వ్యక్తపరిచే తోవ లేకపోతే, అర్థమవుతుందండి? ఆయనకు నీ దగ్గర నుంచి క్రియలు కనిపించకపోతే ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పరలోకం చేరనివాడు అన్న ఘోరమైన విషయాన్ని ఈరోజు వింటే నువ్వు జీర్ణించుకోగలవా? దేవుని వాక్యం అట్లనే చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాసి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడనియు నీ హృదయంతో ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని, నీ హృదయం అందు విశ్వసిస్తే చాలు అన్నది. అది ఎవరికి? ఎప్పుడు? కొన ప్రాణంతో మంచం మీద ఉంటారు చూసావా? విన్నావా? ఎక్కడండి? కొన ప్రాణంతో మంచం మీద ఉంటారు చూసావా? ఇదిగో ఎప్పటి వరకైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా నువ్వు ఉన్నావు, ఇదిగో ఇప్పుడైనా దేవుణ్ణి నువ్వు అంగీకరించు. కనీసం చివరి విషయంలో ప్రభువా నువ్వు నా పాపములన్నీ క్షమించు అంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు అని ఏ మంచం మీద ఉన్న వాళ్ళకో కొన ప్రాణంతో ఉన్న వాళ్ళకో మనం చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే వాళ్ళకి రక్షణ దేవుడు అప్పుడు ఉచితంగా ఇస్తానంటున్నాడు. అది అంతేగాని మిగిలిన వారందరికీ కాదండి. వాక్యాలు విని గ్రంథాలు చదివేస్తూ నీవు దేవునికి నమ్మకస్తురాలిగా నువ్వు కనపరుచుకోలేను అని అంటే మనకు పరలోక రాజ్యం ఉండదు అని అంటే అసలు భావిస్తున్నారా? వింటున్నారా? చాలా ఘోరమైన విషయం కదా ఇది. జీర్ణించుకోవటానికి చాలా చేదు విషయం. అయ్యో ఇంతవరకు పరలోక రాజ్యం ఉంటుందని కదా మేము నమ్మకంగా వచ్చేస్తున్నాం, నమ్మకంగా ఉంటున్నాం అని అంటావేమో. దేవుని కొరకు నువ్వేం చేసావో చెప్పు. దేవుని కొరకు నువ్వు ఎలా మార్చుకున్నావో చెప్పు. ఇప్పటికీ కూడా మన స్థితిగతులన్నీ కూడా చక్కబడి అన్నీ చల్లగా ఉంటేనే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎలాంటి ఆటంకమైన అవతల వాళ్ళు ఏదైనా అయిపోయి
నేను దాటుకొని వచ్చేస్తాను అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎవరు ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నారు అన్నది ఆ మాత్రం దేవునికి తెలియదు అంటారా? అర్థమవుతుందండి. ఎదురయ్యే చిన్న ఆటంకం అనే తోక పట్టుకొని ఇక ఈ వంకతో నేను మానేస్తాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఎలాంటి ఆటంకమైనా ఎలాంటి నష్టమైనా దేవుని సన్నిధికి తిరిగి కొనసాగుతాను నేను అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అన్నది దేవుడు తేల్చుకోలేనటువంటి అజ్ఞాని కాదు కదా, ఆయన సర్వజ్ఞాని అతడు. కాబట్టి నీ మనసులో ఆలోచన ఎట్లా ఉన్నదో తెలుసు. నీ ఎదురు ఉన్న ఆటంకాన్ని ఆసరాగా చేసుకుంటున్నావా, దాన్ని అధిగమించగలుగుతున్నావా దేవునికి తెలుసు. ఆయన సన్నిధికి ఆతృతపడి ఎట్లాగ వస్తున్నావో, ఆయన మాట అంటే ఆతృతపడి ఎట్లాగ వింటున్నావో, ఆయన ఒక్క మాట మాట్లాడాడంటే నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలని ఎలాగైతే ఎలర్ట్ అవుతున్నావో దానిని బట్టి ఆయనను నువ్వు ప్రేమిస్తున్నట్టుగా ఆయన లెక్క వేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. అంత నమ్మకమైన వారిగా నువ్వు తయారవ్వాలి. ఎందుకంటే నమ్మకస్తుని యొక్క రక్తం అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. నమ్మకస్తుని యొక్క శరీరం అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము అందులోది తీసుకోబోతున్నామంట. పౌలు అంటున్నాడు ఇది తీసుకున్న తర్వాత ఎవరైనా ఎట్లా మారుతారంటండి చెప్పండి. నేను అది తీసుకోవాలి అని అంటేనే ముందుగా ఏం చేస్తాడంట, మారిపోతాడు. దేవుని స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు అది తీసుకునే ముందు మీ పాపములు ఒప్పుకొని మీరు మారండి అని దేవుని వాక్యం చెప్తుంది కదా, నమ్మకంగా మారండి అని చెప్తుంది కదా, సత్యవంతులుగా మారండి, ఇక నుంచి అలా ఉండొద్దు, ప్రతి అవిధేయతను దేవుడు కొట్టివేస్తాడని చెప్తుంది కదా. ఇప్పుడు వాక్యాన్ని విని నువ్వేం చేస్తావంటే, కాసేపట్లో నేను రొట్టె తీసుకోబోతున్నాను కాబట్టి దేవునికి ప్రమాణం చేస్తావు. అయ్యా ఇక నుంచి చేయను, ఇక నుంచి అలా చేయను, ఇక నుంచి తాగను, ఇక నుంచి తిరగను, ఇక నుంచి అబద్ధం ఆడను, ఇక నుంచి అలాగ చేయను అని చెప్పి నమ్మకంగా పనిచేస్తాను, నమ్మకంగా నీ దగ్గర ఉంటానని ఒక తీర్మానం ఎప్పుడైతే చేస్తున్నావో నువ్వేమవుతున్నావు అంటే గుణపడుతున్నావు. ఏమవుతున్నావు చెప్పండి, చెప్పాలి. ఏమవుతున్నారంట మీరు? గుణపడుతున్నారు. అంటే గుణపడి బుద్ధిమంతులై మారు మనసు పొంది దాన్ని తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేశాడు? గుణపరిచాడు. ఏం చేశాడండి? గుణపరిచాడు. ఏం చేశాడు? గుణపరిచాడు, మార్పు చెందించాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇలాగే మారిన వ్యక్తివి మారినట్టుగానే ఉండి అదే విశ్వాసాన్ని కొనసాగుతూ అదే క్రియలు దేవుని ఎదుట కనపరుస్తూ ఏదైతే దేవునికి మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం జీవించి మరలా వచ్చే నెల వస్తే నీ అతిక్రమంలో చిట్టా తగ్గిపోద్దా హెచ్చవుతుందా? చెప్పాలి మీరు. తగ్గిపోద్దా హెచ్చవుతుందండి? అతిక్రమంలో చిట్టా ఏమవుతుందండి? తగ్గిపోద్ది. మరి ఆ వారం కూడా అయ్యా నేను ఇంకా పాపిని, ఇదిగో ఈ నెలంతా నీకు ఇంకా నమ్మకంగా ఉన్నాను లేదో అని చెప్పి ఇంకా సాగిలపడి ఆ రోజు కూడా దీన్ని తీసుకుంటుంటే నువ్వు ఇంకా ఏమవుతుంది నీ అతిక్రమాల చిట్టా? చెప్పండి. రాను ఏమవుతుందండి? రాను మనం ఏమవుతున్నాం అనమాట? గుణపరచబడుతున్నాం, పరిశుద్ధం అవుతున్నాం, రాను మార్పు చెందుతున్నాం కదా, అవునా? అంటే ఇలా రాను తన వాక్యాన్ని బట్టి నీ గుణం సరి చేసుకొని నువ్వు మార్పు చెందుతూ ఉంటే, పరిశుద్ధులు అవుతూ ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంటే అలా నువ్వు ఆశీర్వదించబడడానికి కారణం ఏమైంది? చెప్పాలి. ఆయన శరీరము ఆయన రక్తము అయ్యింది. దేవుని స్తోత్రం. ఆయన శరీరము ఆయన రక్తము అయ్యింది కాబట్టి పౌలు అంటాడు ఇది ఆశీర్వచనపు పాత్రలోంది మనం తాగుతున్నాం అంటాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆశీర్వచనపు పాత్ర, ఆశీర్వదించే పాత్ర అది తీసుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. అది తీసుకుని గుణపరుచుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. అది తీసుకుని గుణపరుచుకొని దాని ప్రకారం జీవించేవాడు ఆశీర్వదింపబడతాడండి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదానికి కీలకమైన తాళం ఎక్కడుందంటే అది అక్కడ ఉందండి. దేవుని స్తోత్రం. అది తీసుకుని నువ్వు నమ్మకంగా, అది తీసుకుని ఆసక్తిగా, అది తీసుకుని నువ్వు సత్యంగా, అది తీసుకుని నువ్వు యథార్థంగా జీవిస్తే గనుక ఆశీర్వాదానికి తాళపు చెవి ఎక్కడ ఉందంటే అక్కడ ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుందండి ఆశీర్వాదం తాళపు చెవి? అక్కడ ఉంది. అది తీసుకుని కూడా దేవుని వాక్యం ఆలకించాలి. అది తీసుకుని కూడా లేదు నా పద్ధతే, నేను మారనంటే మారను. రాత్రి మాట్లాడాడు. చెయ్యట తను చేసేది మానదట, అది మారదట. హృదయం అట అది చేసేది మానదట, మారదంట. తలంపులు అది చేసేది మానదంట, మారదంట. మానను అంటే ఆ మానకపోతే అని దేవుడు నిన్ను వదిలేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతావు? ఆలోచించు. అయితే ఇప్పుడు అది ఏం చేస్తుందంటే నిన్ను గుణపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పటికిప్పుడు ఇంతకాలం చేశాను, ఇంతకాలం దానితోనే రొట్టె తీసుకున్నాను. ఏది? దేంతో? నా అవిధేయత నా దగ్గరే పెట్టుకొని ఇంతకాలం రొట్టె తీసుకున్నాను. నన్ను క్షమించుదేవా, ఇక నుంచి నేను దాన్ని తాకను అని చెప్పి, లేదా దాన్ని అటువంటి అవిధేయత నాలో ఉండదు అని చెప్పి ఈరోజు నువ్వు ప్రమాణం చేయగలిగితే ఆయన నమ్మకమైన వాడు కాబట్టి నిన్ను నమ్ముతాడు. ఖచ్చితంగా నమ్మకాన్ని కనపరచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన మనల్ని ఆశీర్వదించడానికే ఉన్నాడు. ఆయన పేరు చూడండి ఒకసారి, మరొకసారి చూద్దాం. నమ్మకమైన వాడు,
సత్యవంతుడు అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి, దేవుని స్తోత్రం, దేనిని బట్టి విమర్శ చేస్తాడటండి? దేనిని బట్టి? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేనిని బట్టి? నీతిని బట్టి. రాత్రి వాక్యం ఏమొచ్చింది తెలిసిన? రాత్రి వాక్యం ఏమని వచ్చింది? విశ్వాసము మాత్రమే కాక క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడతారట. ఎలాగట? క్రియల మూలముగా. ఆయనను ప్రేమిస్తున్నావు, ఆయన నిజంగా భక్తి చేస్తున్నావు అంటే ఆయన విషయంలో నిన్ను నువ్వు మార్చుకోకపోతే ఆ ప్రేమ ఒట్టిది. అర్థమవుతుంది? ఆ ప్రేమ ఏంటి? ఒట్టిది. కాబట్టి ఆయన కొరకు ఏం చేయాలనేది ఆలోచించాలి. ఆయన కొరకు నీ ధనాన్ని వెచ్చిస్తావా? ఆయన కొరకు నీ శ్రమను వెచ్చిస్తావా? ఆయన కొరకు నీ నోటిని వెచ్చిస్తావా? నోటిని వెచ్చించడం అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావా? ఇతరుల కొరకు ఏమైనా స్పందిస్తావా? అర్థమవుతుందండి? ఏం చేస్తావు అసలు? ఆయన కొరకు ఏం చేస్తావు? లోకంలో ఎంతమంది సువార్త అందని వారు ఉన్నారో, మీ కుటుంబంలో ఎంతమంది సువార్త అందని వారు ఉన్నారో తెలుసునా? వారందరూ రేపొద్దున రాకడొస్తే ఎక్కడికి పోతారండి? చెప్పరే? తెలీదా? వాళ్ళందరూ రాకడొస్తే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. తెలుసా ఆ విషయం? మీకు తెలుసా? రేపు రాకడొస్తే ప్రభువుని అంగీకరించిన వారందరూ, ఆయన మాట విని కూడా అంగీకరించిన వారందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అది చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఆ విషయం తెలిసి మరి మన ఇళ్లలోనే రక్షణ లేనివారు, మన ఇళ్లలోనే మార్పు లేనివారు ఉన్నారు అని అంటే వారి కొరకు మీరు ఎంత కన్నీరు గారుస్తున్నారో. నీ క్రియ ఏది? ఆయన ప్రేమిస్తున్నానని అంటే. మొన్న భార్యాభర్తలు కూడికి పెట్టాం. ఎంతమంది హాజరయ్యారో? ఇందులో ఎంతోమంది ఉన్నారు. చాలామంది హాజరవ్వలేదు భార్యాభర్తల కూడికి. పేరు పేరున చెప్పినా కూడా అందులో ఒక మాట వచ్చింది. ఏమిటదనంటే, ఇప్పుడే గుర్తొచ్చింది, మర్చిపోయాను. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోమని ఒకటి, తర్వాత పిల్లల కొరకు ప్రార్థించాలని ఒకటి, మార్పు లేని వారందరూ నరకానికి, సరే గుర్తొస్తే చెప్తాను. నా మార్పు లేని వారందరూ నరకానికి వెళ్తారని చెప్పి ఏమాత్రం నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు చెప్పండి? మన పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో ఏమాత్రం కన్నీరు కారుస్తూ ఉన్నావు? అసలు ఆ మాటకి ఎలా స్పందిస్తావు చెప్పండి? అర్థమవుతుందా? మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో చూసాం మేమిద్దరం. వీధి చివరన ఒక పిల్లాడు ఒళ్ళోనేమో వాళ్ళ తమ్ముడిని పెట్టుకొని, వాళ్ళ వస్త్రాలు చాలా మురిగ్గా ఉన్నాయి. తల్లి తండ్రి లేని పిల్లలు, స్ట్రీట్ చిల్డ్రన్ అంటారు చూసావా? అది వీధి చివరిలో కార్నర్లో కూర్చున్నాడు ఒక మురికి పెంట దగ్గర. ఆ ఒళ్ళో పిల్లడేమో ఏలాడబడిపోతున్నాడు. ఆడేమో ఒళ్ళో వేసుకొని, ఏమండి, ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ తల మీద ఈడు కూడా తలవాల్చిలాగా పడుకొని ఉన్నాడు. ఆధారం లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. దిక్కులేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? బ్రతుకు భారమైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఒకరు చేసిన పాపానికి మరొకరు గురయ్యే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. అసలు అటువంటి సందర్భాలు ఉన్నాయని తెలిసి ఎంతవరకు మనమే బతుకుంటాం, మనమే దాచుకుంటాం, మనమే తినేస్తాం, మనమే గట్టేస్తాం, మనమే చేసేస్తాం అని అంటే అసలు ఎలా? లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వాళ్ళ కొరకు భారం కలిగి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కనీసం ఎవరో పిల్లల గురించి నువ్వు ఏడ్చి కన్నీరు కార్చే అంతొద్దు. నీ పిల్లల జీవితాలు, బ్రతుకులు, భవిష్యత్తులో ఏంటి అనే భారమైనా నీకుందా? అది కూడా తెలియకుండా మనము జీవితాన్ని మర్చిపోయి, ఒక మాటగా చెప్పాలంటే, నాటుగా చెప్పాలంటే మన పరిస్థితి మనం మర్చిపోయి, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలోంచి వచ్చామో మన పరిస్థితి మర్చిపోయి, ఒక రకంగా ఒళ్ళు మర్చిపోయి అంటారు దాన్ని, అది మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నాము అని అంటే నీకు దేవుని మీద ప్రేమ ఉన్నదని ఎలాగ దేవుడు సర్టిఫై చేస్తాడు చెప్పండి? ఒకసారి ఆలోచించు. ఎవరి కోసం దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడో ఆలోచించు. మనం మన స్థితిని మర్చిపోయి ప్రవర్తించకూడదు. మనం మన పరిస్థితిని మర్చిపోయి ప్రవర్తించకూడదు. చేసిన దానికి కృతజ్ఞత ఉండాలి. ప్రతి విషయానికి మారు మనసు పొందని లోకం కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ఒక్కరికైనా సువార్త చేయాలి. చెయ్యి తెరిచి ఒక్కరికైనా భోజనం పెట్టాలి. మనము మన శ్రమను వెచ్చించి, మన కష్టాన్ని వెచ్చించి ఏదో ఒకటి చెయ్యాలండి. ఏమి చేయకుండా ఎంతసేపు నువ్వే బ్రతుకుతానంటే ఆ బ్రతుకే కాదు, అసలు అనవసరం అది. అర్థమైందా? నువ్వు భూమి మీద ఉండి ఎవ్వరికీ ఉపయోగపడకుండా నువ్వెందుకు అని దేవుడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావు? లేదు. కాబట్టి ఆయన పని చేయాలంటే చాలా ఉంది, ఆయన కొరకు ప్రార్థించాలంటే చాలా ఉంది. కనీసం నమ్మకపోతే నరకానికి వెళ్తారని తెలిసి మన ఇంటి వారికి రక్షణ ఇచ్చుకోలేని, మన ఇంటి వారికి మరి మారు మనసు పొందేదాకా ప్రార్థించలేని స్థితిగతి తల్లిదండ్రులకు ఉన్నది అని అంటే రేపొద్దున నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వేం ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. ఇవన్నీ కూడా దేవుడు చెప్పే ఆత్మీయ సత్యాలు కదా, అవునా కదా? చెప్పండి.
దేవుని సన్నిధికి వస్తే ఇవన్నీ ఎలా వినిపిస్తున్నాయి నీకు? ఆయన చెప్పే ఆత్మీయ సత్యాలని అనిపిస్తున్నాయా? లేకపోతే అది నేను సరిదిద్దుకోవాలని అనిపిస్తుందా? లేకపోతే దేవుడు ఒక తియ్యని ఆశీర్వాద వచనం చెప్పాడు కాదే అని అనిపిస్తుందా? ఇదంతా ఆశీర్వాదకి తోవ ఇది. దాని దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు సాగిలు పడిపోవాలి. దాని దగ్గరికి వెళ్తున్నావు, నమ్మకంగా ఉండాలి. ఇంకా చూడండి ఆ పక్క వచనంలోని, టైం అవుతుంది, నేను ముగిస్తున్నాను. 12వ వచనం, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆ తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తికి ఇవన్నీ వర్ణించలేదు కదా. తెల్లని ఆ అగ్ని నేత్రములు, ఇంకా ఆయన శిరస్సు మీద 1వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో ఆయన రూపం వర్ణించబడుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కదా. సేమ్ అట్లనే ఇక్కడ కూడా వర్ణించబడింది. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము. ఆయన పేరేం పేరంటండి? వాక్యము. ఆయన పేరేం పేరు చెప్పాలి? ఆయన పేరు ఏం పేరు? వాక్యము. ఎవరి పేరు? దేవుని పేరు ఏం పేరు? అది ఎక్కడుంది? నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉందండి. వాక్యం ఎక్కడుంది? చెప్పరేమర్రా? చేతిలో ఉంది. అది ఎవరంట? దేవుడంట. దేవునికి పేరేం పేరంట? వాక్యం అంట. వాక్యం ఎక్కడుంది? నీ చేతిలో ఉంది. వాక్యం ఎక్కడుంది? అమ్మా చదువుకుందరు కానీ వినండి. ఇక్కడ వినేది ఇంటికి వెళ్ళాక చదువుకుండేది కదా. దేవుని వాక్యము అనే పేరంట ఆయన పేరు. ఆ వాక్యం ఏది? నీ దగ్గర ఉందా? సత్యబాబు ఉందా? నీ చేతిలో ఉందా వాక్యము? ఇది ఎవరంట? దేవుడు అంట. దేవుని స్తోత్రం. దేవునికి పేరేం పేరంటండి? వాక్యము. ఇప్పుడు నువ్వు దీన్ని ఎలాగ గౌరవిస్తున్నావో అలాగా దేవుని నువ్వు గౌరవిస్తున్నట్టు. దేవుని స్తోత్రం. ఎలాగ పాటిస్తున్నావో దేవుడి అడుగు జాడల్లో అడుగు వేసినట్టు. దేవుని స్తోత్రం. మనం కాసేపట్లో రొట్టె తీసుకుంటాం. ఈ మాట నువ్వు ఖచ్చితంగా విని చెవుల్లో దాచుకోవాలి, హృదయంలో దాచుకోవాలి. ఆయన పేరేం పేరంట? వాక్యము. ఆయన పేరేం పేరు? వాక్యము. దేవుని వాక్యము అనే నామము కలదు ఆయనకు. ఆయన పేరు చూసావా? వాక్యము. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? వినండి, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు నీలోనికి రావాలి అంటే వాక్యం నీలోనికి వెళ్ళాలి. చెప్పాలి, అర్థమవుతుందా? దేవుడు నీలోనికి వెళ్ళాలి అంటే ఏం చేయాలా? చెప్పాలి. వాక్యము నీలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును. వాక్యం నీలోనికి వెళ్తే ఎవరు వెళ్ళిపోయినట్లు లెక్క? దేవుడు వెళ్ళిపోయినట్లు లెక్క. దేవుని స్తోత్రం. వాక్యం నీలోనికి వెళ్తే ఏం వెళ్ళిపోయినట్లు లెక్క? దేవుడు. వాక్యము మనిషిని శుద్ధి చేసేది కదా. వాక్యము మనిషిని పరిశుద్ధపరిచేది కదా. వాక్యము పాపాన్ని పారద్రోలేది కదా. ఇప్పుడు ఇలాంటి వాక్యం నీ లోపలికి వెళ్ళిపోయిందంటే ఇవన్నీ జరగాలి కదా. అవునా కదా? చెప్పండి. జరగాలి. అవి జరగకపోతే వాక్యం నీకు జీర్ణం అవ్వట్లేదని లెక్క. అసలు లోపలికి వెళ్ళలేదని లెక్క. అసలు లోపలికి వెళ్ళలేదని లెక్క. అంటే నువ్వు వచ్చావు, ఉన్నావు, ప్రజెంట్ అయ్యావు, అంతే, వెళ్ళిపోయావు, అంతే, వెళ్ళిపోయావు, అంతే. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. వాక్యం లోపలికి వెళ్ళిపోతే ఏది వెళ్ళిపోయినట్టమ్మా? దేవుడు వెళ్ళిపోయినట్లు లెక్క. దేవుని స్తోత్రం కలుగును. అరే ఇక్కడికి వచ్చి పాపం తెల్లవారు ఎన్ని గంటలు లేచినావో, 6 గంటలకు హాజరయ్యి ఇదిగో ఇంతసేపు కూర్చుని నడుము నొప్పి వచ్చేస్తుంది కదా. ఒక పక్క నడుము నొప్పి వచ్చేసి ఓ పక్క ఎండ తగిలేసి ఇన్ని పాటలు పడి ఇంటికి వెళ్తున్నావు కదా. అసలు దేవుడు నీలోనికి వెళ్ళాడా లేదా తడుముకోసారి. దేవుడు నీలోనికి వెళ్ళలేకపోతే ఎలా వచ్చావో అలాగే వెళ్తే నువ్వు నిష్ప్రయోజకురాలు అయిపోతున్నావు. అలా అవ్వకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఈ స్కేల్ వేసుకోవాలా. నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుడు నాలోనికి వెళ్ళాడా లేదా? దేవుడు నాలోనికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా అసలు ఆలోచించుకో. నువ్వు దేవుడే గనక నీలోనికి వెళితే ఖచ్చితంగా నీలోనున్న బద్ధకం పోద్ది, నీలో ఉన్న మత్తు పోద్ది. అర్థమవుతుందా? నిన్ను వెర్రెక్కించే ఆలోచనలు పోతాయి, నీకు తెక్కెక్కించే అలవాట్లు పోతాయి, నిన్ను తెక్కగా ప్రవర్తించేటట్లు చేసే మాటలు పోతాయి, అన్నీ పోతాయండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు, పరిశుద్ధాత్ముడు అపవిత్రతకు కర్త కాడు, పరిశుద్ధాత్ముడు అపరిశుద్ధతకు కర్త కాడు. కనుక ఆ వాక్యం లోపలికి వెళ్ళిందో లేదో చూసుకోవాలా. దేవుని స్తోత్రం. వాక్యం లోపలికి వెళ్ళింది
అనని రూఢి నీకు వచ్చింది అనుకోండి, చెప్పండి ఒకసారి, వాక్యం లోపలికి ఎంతమందికి వెళ్ళింది? వాక్యం లోపలికి వెళ్ళింది అని అన్నావు అనుకో, ఇక నుంచి అపవిత్రమైనది ఏది లోపలికి పంపకూడదు. అది అది జాగ్రత్తగా ఉండాలి. పవిత్రమైన వాక్యం లోపలికి వెళ్ళింది అనే తీర్మానం నీకు వస్తే అపవిత్రమైంది లోపలికి పంపకూడదు. దేవునికి స్తోత్రం చెప్పు. ఏకీభవించలేకపోతున్నావు అని అంటే ఇంకా లోకంతో ఏమైనా రాజీ ఉందా? అలాగైతే నీ మట్టుకు నువ్వే డ్రాప్ అవ్వు, అయోగ్యంగా తీసుకోవద్దు. ఇంత వాక్యం విన్న తర్వాత నువ్వు దేవుని వాక్యంతో ఏకీభవించలేని పరిస్థితి ఉంటే కనుక అది తీసుకోకు. లేదంటే ప్రతి పరిస్థితిని, ప్రతి అవిధేయతను క్షమించు దేవుడున్నాడు. అతని దగ్గర క్షమాపణ అడిగి, అయ్యా నీవే వాక్యము, నువ్వే దేవుడంట, నువ్వు నాలోనికి వచ్చావు, నేను ఇంకా అపవిత్రమైనది ఏది కూడా లోపలికి తీసుకోను. అపవిత్రమైన మాటలు పోనివ్వకూడదు. సాధారణంగా ఇలాంటి అపవిత్రత గురించి చర్చిల్లో చెప్తే ఆడవాళ్ళందరూ మగవాళ్ళకేసి చూస్తారు. పాపం మగవాళ్ళందరూ తలదించుకుంటారు. అంటే అపవిత్రమైనది తాగేది వాళ్ళు ఒక్కలేనా? అపవిత్రమైనది చూడకూడదు. కన్నుల ద్వారా జ్ఞానేంద్రియాలు పాపం లోపలికి వెళ్ళే తావులు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చూసిన దాన్ని బట్టి పాపం లోపలికి వెళ్ళిపోతుంది. చెవులు, విన్నదాన్ని బట్టి పాపము లోపలికి చెప్పరే, విన్నదాన్ని బట్టి పాపము లోపలికి వెళ్ళిపోతుంది. వాసన చూసిన దాన్ని బట్టి పాపము లోపలికి వెళ్ళిపోతుంది. అది ఎలాగ వెళ్ళిపోతుందండి? దేవుని చిత్తమైనప్పుడు చెప్తాం. పాపం లోపలికి వెళ్ళిపోతుంది. రుచి చూసిన దాన్ని బట్టి రుచికి లోబడిపోయి, అవునా, నాలిక చపలత్వాన్ని తట్టుకోలేక, అయ్యి బాబోయ్ ఆ మాంసం తినకపోతే నాకు నాలిక ఏదో ఆడేస్తుందండి అంటాం. అర్థమైందా? అది తీసుకోకపోతే నాకు నాలిక ఊరేస్తుందండి అంటాం. ఏమంటే మాంసం తిని ఎన్ని రోజులైందో తెలుసా? అసలు అది తలుచుకుంటేనే నాలుగు ఊరిపోతుందండి అంట. నువ్వు విడిచిపెట్టుకున్న పాపాన్ని గుర్తు చేసుకొని నీ నాలుగు ఊరిపోతుంది అనుకో, దాని ద్వారా పాపం లోపలికి వెళ్ళిపోతుంది. స్పర్శ ద్వారా పాపం లోపలికి వెళ్తుంది. జ్ఞానేంద్రియాలు పాపం లోపలికి వెళ్ళే తావులండి. వీటిని దేవుని వాక్యం చేత ఎవరైతే కట్టుకుంటారో వారి జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. అయితే ఈ జ్ఞానేంద్రియాలన్నిటిని మూసిన తర్వాత దేవుని వాక్యం లోపలికి వెళ్ళగలదు. దేవుని స్తోత్రం. అది ఎటువంటి ఆటంకానైనా ఛేదించుకొని వెళ్ళిపోతుంది. పాపపు ద్వారాలు నువ్వు మూయి, దేవుడు నీ లోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పాపపు ద్వారాలు నువ్వు మూస్తే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. దేవుని స్తోత్రంగా. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ పాపపు ద్వారాలు తెరుస్తానన్నావు అనుకో, కుదరదు. అది అర్థమవుతుందండి? కుదరదు. సమయం అయింది, రొట్టె తీసుకుందాం, మోకరించండి. ఆయనకున్న పేరు దేవుని వాక్యం. ఆయనకున్న పేరు వాక్యం. దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకుంటున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు. వాక్యం లోపలికి వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్ముడు రొట్టె గురించి ఎప్పుడు ఇంత విపులంగా మాట్లాడాడని అనుకోలేదు నేను. ఈరోజు చాలా సంగతులు మనకు నేర్పాడు పరిశుద్ధాత్ముడు. ఆయన శరీరము గురించి, రక్తము గురించి చాలా విషయాలు మనకు నేర్పాడు. నా మట్టుకైతే నేను కొత్తగా విన్నాను. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధమైనదే మనలో ఉండాలి. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, లేనిపోని పోకిరి మాటలు వినటం, మాట్లాడటం, చూడటం, ఏదైతే దేహానికి అపవిత్రమో, ఏదైతే దేహానికి హానికరమో దాన్ని నీ నాలుకతో రుచి చూసి తీసుకోవటం, దానిని చప్పరించటం, విగ్రహారాధన సంబంధమైన బలులను కూడా తినువారు కూడా ఉన్నారని చెప్పి కొరింథీయులకు రాశాడు పౌలు. అంటే సంఘములో అటువంటి వారు ఉన్నారు. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినుట అని రాశాడు. అంటే వాళ్ళు మాంసం మీద రుచి చంపుకోలేక, భోజనాల మీద రుచి చంపుకోలేక, అవి కూడా ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెచ్చుకుని నాలుక ద్వారా పాపం చేస్తున్నారని చెప్పాడు. ఇది బైబిల్ చెప్పిన మాట. ఎక్కడైనా దేవుని ప్రజలు అట్లా చేస్తారా అని అంటే కొరింథీ సంఘం అట్లా చేసింది. కొరింథీ సంఘానికి చెందిన సభ్యులు ఎవరైనా ఉంటే అట్లా చేస్తారు. అపవిత్రమైనది నీ లోనికి తీసుకోవటానికి వీల్లేదే.
దేవుడు చెప్తా ఉన్నాడు. పవిత్రమైన ఆయన శరీరాన్ని ఇప్పుడు తీసుకుంటావు, పవిత్రమైన ఆయన రక్తాన్ని తీసుకుంటావు, తీసుకుని మరలా నీ లోపల నుంచి అపవిత్రమైన మాటలు, నువ్వు చూసేవి అపవిత్రమైన, నువ్వు చేసేవి అపవిత్రమైన చేష్టలు అయితే అందుకేనా నువ్వు దీవించబడట్లేదు? ఒకసారి ఆలోచించవా? ఒక ఇంటి యజమానిగా, ఇంటి యజమానురాలుగా నువ్వు అటువంటి పని చేస్తే దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఆయన ఎదురుగుండా నువ్వే నమ్మకంగా ఉండలేకపోతే. ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి ఆయన నువ్వు నిర్లక్ష్యం చేస్తే బాగుండునా? దేవుని వాక్యము అని ఆయనకి పేరట. వాక్యం నీ లోపలికి వెళ్ళిందా? నిద్రావస్థ పడి విన్నావో, లేకపోతే అనాలోచనగా విన్నావో, లేకపోతే ఏమో అపరిశుద్ధమైన ప్రవర్తన లోపల పెట్టుకుని విన్నావో, మొత్తానికి నువ్వు కడగబడటం ఆయనకు కావాలి. నువ్వు కడగబడాలి, నువ్వు శుద్ధి కావటం ఆయనకు కావాలి. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. పరిశుద్ధమైన ఆ యొక్క ప్రక్రియ వారు చేస్తూ ఉంటుండగా అది వారి దగ్గరకు రాకమునిపే వారిని వారు నీకు అప్పగించుకుని నమ్మకమైన సత్యసాక్షులుగా మారుటకు సహాయం అనుగ్రహించండి. ఇప్పటి వరకు తెలిసి చేసిన, తెలియక చేసిన అయ్యా, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు గనుక వారిని క్షమించి యెషయా గ్రంథంలో మీరు చెప్పబడినట్టుగా, మీరు చెప్పినట్టుగా వారు చేసిన తిరుగుబాటుకు తగిన ప్రతీకారము నేను తీర్చుకున్నట్టుకు అవన్నీ నా గ్రంథంలో రాసుకొని ఉన్నానని చెప్పారు. అట్టిది లేకుండా క్షమించున్న నాయన, క్షమించి అట్టి పాపపు చిట్టా ఉంటే దాన్ని కొట్టివేసి రొట్టె తీసుకున్నట్టుకు వారిని అర్హులను చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. మా కొరకు నీవు ప్రాణమే పెట్టావు, నీ కొరకు మేము మా స్వభావాలను వదులుకోవటానికి సహాయం చేసి వాక్యము అనే నిన్ను ధారాళముగా లోపల నిలవబెట్టుకోవడానికి సహాయం అనుగ్రహించండి. కడగబడిన హృదయం వలె, కడగబడిన గది వలె, కడగబడిన పాత్ర వలె మా హృదయం ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అనేక మందికి అపవాది వాక్యం వినకుండా చెవులు మూసేస్తున్నది. అయ్యా తండ్రి నాయన, వారే చెవులు మూసుకుంటా ఉన్నారు. మత్తు వలన చెవులు మూసుకుంటా ఉన్నారు, అనాలోచన వలన చెవులు మూసుకుంటా ఉన్నారు. అయ్యో అప్పుడే నేను ఈ అలవాటుని ఎలా మానతానే అని చెప్పి చెవులు మూసుకుంటా ఉన్నారు. అయ్యా నేను ఆ అలవాటుని ఎలా మర్చిపోగలను అని చెప్పి చెవులు మూసుకుంటా ఉన్నారు. అయ్యా నేను ఆ పరిచయాన్ని ఎట్లా మర్చిపోగలను అని చెప్పి చెవులు మూసుకుంటా ఉన్నారు. వాక్యం లోపలికి వెళ్లకుండా ద్వారాలు మూసుకుంటా ఉన్న వారిని కూడా కనికరించయ్యా. ఈ రొట్టె వారి దగ్గరికి వచ్చే లోపల వారిలో ఒక చక్కని పశ్చాత్తాపం తీసుకొచ్చి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.